కొలీగ్‌తో ఆఫీస్ నుండి వచ్చిన మహాలక్ష్మి అయితే తన లగేజ్ అయితే సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే తన కొలీగ్ అయితే ఇక ఈ ఏంటి ఆ బెలూన్స్ అనేసి కిటికీ వైపు ఉన్న బెలూన్స్ చూపిస్తూ ఉంటుంది. అక్కడ రెడ్ కలర్ బెలూన్స్‌పై సారీ అని రాసి ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళి బెలూన్స్ చూస్తూ సారీ అని చదువుతూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. ఇక అవి చూస్తూ బెలూన్స్ చూస్తున్న కిందకి చూస్తూ ఉంటుంది. అక్కడ మరికొన్ని బెలూన్స్ పట్టుకొని ఉన్న చక్రి కనిపిస్తూ ఉంటాడు. తన వైపు పైకి చూస్తూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక కిందకొచ్చి చక్రిని పక్కకు లాగి వెళ్తూ ఉంటే అందరిని అతనే చూస్తూ ఉంటారు. మహాలక్ష్మిని అలాగే చక్రిని అక్కడ ఉన్న వాళ్ళైతే చూస్తూ ఉంటారు. ఏం చూడు అంటే ఏం చూడాలండి అనేసి అంటూ ఉంటే, చూడు ఎక్కువ చేయకు మీరు అని అంటే, అదేంటండి రెస్పెక్ట్ పోయింది అనేసి అంటే, మీరు అని ఎప్పుడు కూడా నేను అనను అంటే, అంటే మీరు నన్ను చాలా సార్లు కలుస్తారా అనేసి అడుగుతూ ఉంటాడు. దాంతో చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. సరే అయితే నన్ను చాలా సార్లు కలుస్తారనమాట అనేసి సంతోషపడిపోతూ ఉంటారు. నువ్వెక్కువ చేస్తున్నావు అంటే, అవును చాలా ఎక్కువ చేస్తున్నాను. నాకు ఆ విషయం కూడా తెలుసు అని మహాలక్ష్మికి మరింత ఇరిటేట్ అయితే తెప్పిస్తూ ఉంటాడు. చక్రి అయితే అసలు ఏం కావాలి నీకు? ఎందుకు ఇక్కడికి వచ్చి అందరిలో నా పరువు తీస్తున్నావని గట్టిగా అడుగుతూ ఉంటుంది. సారీ కావాలండి అనేసి అంటే, నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అని చెప్పి కోపంగా చెప్పేస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. లోపలికెళ్ళిన అతను ఏంటి ఇరిటేట్ చేస్తున్నాడు? నిన్ను ప్రేమించమని అడుగుతున్నాడా? లేదా ఏదైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? అనేసి మహాలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ అయితే అడుగుతూ ఉంటుంది. దాంతో మహాలక్ష్మి అయితే అప్పటి వరకు ఆలోచన లేని మహాలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ వైపు అలాగే అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఏంటి మహా ఇది చెప్పు ఇలా ప్రతిసారి నీ వెంట పడుతున్నాడంటే ప్రేమించమని బలవంతం చేస్తున్నాడా? అని అడుగుతూ ఉంటుంది. మరి మహాలక్ష్మి సమాధానం ఏంటి? వచ్చి ఎపిసోడ్ మిస్ కాకండి. లైక్ ద వీడియో.